మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, గొప్ప దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 4వ వచనము. నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బలిపీఠము దగ్గరికి, ఆనంద సంతోషములు ఇచ్చే దేవుని దగ్గరికి, మనం దేవుని దగ్గరికి, దేవుని బలిపీఠం దగ్గరికి మనం చేరితే మన దేవుడు మనకు ఆనంద సంతోషాలను ఇస్తారు. ఈ దినాన్న దేవుడు నీకు మాటిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధికి, ఆయన బలిపీఠం దగ్గరికి మనం చేరిన ఎడల ఆనంద సంతోషాలు మనకు దొరుకుతాయి. కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు కొన్ని చోట్లే దొరుకుతాయి. బొగ్గు కావాలంటే ఆ బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ బొగ్గు దొరుకుద్ది. బంగారం కావాలి అంటే వాల్స్ అనే రాయి దగ్గరికి వెళ్తే బంగారం మనకు దొరుకుద్ది. అలాగే వజ్రాలు దొరికే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఏవి ఎక్కడ దొరికినా ఆనందము, సంతోషము మాత్రం మన దేవుని దగ్గరే దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కరగని తరగని ఆనంద సంతోషాలు ఇది లోకమిచ్చే సంతోషం కాదు. లోకంలో దొరికే సంతోషాలు కొంతవరకే పరిమితం. కానీ దేవుని దగ్గరికి, దేవుని బలిపీఠం దగ్గరికి మనం వస్తే శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని బలిపీఠం దగ్గరికి వస్తే మనం దేవునితో సమాధాన పడగలం. మనం దేవుని బలిపీఠం దగ్గరికి వస్తే దేవునితో సహవాసం చేయగలం. దేవుని బలిపీఠం దగ్గరికి వస్తే దేవునితో అనుసంధానం అవ్వగలం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవునికి బలిపీఠాన్ని కట్టి, బలి అర్పించి, స్తుతియాగం చేసి, ఆయనను ఆరాధించి ఘనపరచుట వలన వారి జీవితాలలో ఆనందమును, సంతోషమును పొందుకోగలిగారు. నా ప్రియులారా, జీవితాలలో ఆనందం కావాలంటే, సంతోషం కావాలంటే యేసయ్యే మార్గం. అస్తవ్యస్తమైపోయిన బ్రతుకులను, దుఃఖంతో నింపబడిన బ్రతుకులను, కన్నీళ్ల పర్యంతం అవుతున్న బ్రతుకులను, ఎడారికి ఎండిపోతున్న చిగురు మొక్కల్లాగా ఎండిపోతున్న ప్రతి జీవితమును ఆనందంతో నింపి కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు యేసయ్య ఒక్కరే. ఆ యేసయ్య బలిపీఠం దగ్గరికి, ఆయన సన్నిధి దగ్గరికి వస్తే మాట తప్పని దేవుడు, మాట మార్చని దేవుడు, స్థిరుడైన గొప్ప దేవుడు మాటిస్తున్నారు. ఆనందాన్ని, సంతోషాన్ని, పరిపూర్ణ ఆనందాన్ని, పరలోకపు ఆనందాన్ని నీ సొంతం చేస్తానని చెప్పిన దేవుని దగ్గరికి వద్దామా? ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి, ఆ స్తుతియాగం చెల్లించి, ఆ పరిపూర్ణ ఆనందం, ఆ పరలోక ఆనందం దేవుని ద్వారా మనం సొంతం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.